ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా ఎక్స్క్యూజ్ చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపప్రదాయినే గౌరకథాధామదాయ నగరక్రామతారిణే నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అడ్జస్ట్ చేసుకుంటున్నాను పొజిషన్ మీకు మంచి. చెన్నై టెంపుల్ ఓకే రైట్. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓకే, ఈరోజు మనం 12వ అధ్యాయంలో 7వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఏం అయితే ఇక్కడ రెండు కలిసి ఉంటాయి అన్నమాట, 6, 7. ఇదేంటంటే తేషామహం సముద్ధార్థం మృతు సంసార సాగర భవామిన చిరాత్పర్త మయ్యా వేషి వేషిత చేతసాం. అయితే దానికన్నా ముందు శ్లోకం ఏంటంటే ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యనైవ యోగేన మాంధ్య ఎంతోపాసతే. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంసార సాగరం నుండి ఉద్ధరింతును. మనం గమనిస్తే కృష్ణ ఇక్కడ చాలా ప్రదేశాల్లో చెప్తున్నాడు ఏమని, అన్నిటిని వదిలిపెట్టేసి. ఇప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్యం దానికన్నా ముందు ఇక్కడ ప్రతి ఒక్క చోట్ల చెప్తూనే ఉన్నాడు. అన్నిటినీ కర్మలు మీరు చేసే పనులు అన్నీ నాకు వదిలిపెట్టేసి నాయందే నన్ను నన్ను ధ్యానించుచూ ఉండండి. నా భక్తియుక్త సేవలో నన్ను ఉపాసించడి వారిని శీఘ్రమే జనన మరణ రూప సంహార సాగరం నుండి ఉద్ధరించును. కృష్ణ మనకి చెప్తున్నాడు, అయినా కూడా మనం అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడ మనకి లోపం వస్తుందంటే, మనము యొక్క భగవద్గీతను ఫస్ట్ మనం ఏం చేయాలంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి. అది తెలుసుకునే పక్షంలో ఏమవుతుందంటే ఆయనకి ఏం కావాలో మనకు అర్థం కాదు, మనకేం కావాలో మనకు కూడా అర్థం కాదు. ఫస్ట్ మనకు కూడా తెలియాలి మనకేం కావాలి. యాక్చువల్గా మనం ఏమి పొందుతున్నాం, ఏ లాభాన్ని పొందుతున్నాం ఈ యొక్క జగత్తులో జన్మ తీసుకొని దానిని ఏ విధంగా ఉద్ధరిస్తున్నాం, ఎందుకు మనం ఎందుకు తీసుకున్నాం జన్మ, ఇవన్నీ తెలుసుకోవాలి. మనం ఓకే, అరే నాకెందుకు బాధ వస్తుందని ఆలోచిస్తున్నాం, కానీ ఆ బాధకి పరిష్కారము ఎక్కడ దొరుకుతుంది అనేది మనకి తెలియని పక్షంలో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక బకెట్ అంటే ఒక చిన్న ఒక డ్రమ్ములో ఒక 1000 లీటర్ల నీళ్ళల్లో
ఒక పిరిగడు ఇసుకనేసి దాన్ని వెతుకులాడినట్టు అనమాట. దాన్ని తీయాలని చెప్పేసి మనం ప్రయత్నిస్తూ ఉంటాం పిరిగడు ఇసుకను. మన సమస్యలు కూడా అలానే. మన సమస్యలు చాలా స్వల్పము. అదే విధంగా స్వల్పంతో పాటు అనంతమైన ఈ యొక్క దుఃఖ సాగరంలో అవి బయటకు రాలేవు. ఏం చేయాలి మనం? ఆ డ్రమ్ము ఇసుకలో నుంచి మనం ఆహ్, ఆ డ్రమ్ము నీళ్ళలో నుంచి ఆ ఇసుకని తీయాలంటే ఏం చేయాలి? నీళ్ళను పారేయాలి. నీళ్ళని ఏ విధంగా పారవేయాలి? ఏదన్నా ఒక గుడ్డ కట్టేసి, ఆ ఇసుక పోకుండా పారేసేటప్పుడు, నీళ్ళని వదిలేటప్పుడు ఇసుక గుడ్డ కట్టి నీళ్ళను వదిలితే ఏమవుతుంది? ఆ ఇసుక మనకు దొరుకుతుంది. ఇక్కడ కూడా ఏందంటే మనకు తెలియాలి ఆ ఇసుకని ఏ విధంగా మనం సంపాదిస్తున్నామో అన్ని నీళ్ళలో నుంచి, మనం ఈ దుఃఖ సాగరంలో ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాము? అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎందుకు? మన ఈ జీవితం వల్ల ఉపయోగం ఏంటి? అని తెలుసుకోకపోతే భగవంతుడు చెప్తూనే ఉన్నారు. 18 అధ్యాయాల్లో లాస్ట్‌లో కూడా చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్నీ వదిలిపెట్టేసి ఈ రిలీజియస్ అన్నీ వదిలిపెట్టేసి నన్ను శరణు కావని లాస్ట్‌లో కూడా చెప్తూ ఉన్నారు. ఇది మనందరి కోసమే. ఎందుకంటే తెలుసు కలియుగంలో జనులు చాలా స్వల్ప బుద్ధి కలవాళ్ళు అని చెప్పేసి. అర్థమైంది గదా! అందుకే భౌతిక జీవితం నుండి భక్తులు వెంటనే భగవాన్ని ఉద్ధరింపబడుదురు. భగవంతుని యొక్క శరణు తీసుకున్నట్లయితే. కనుక భక్తులకు గొప్ప అదృష్టవంతులని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. భక్తులు యొక్క భక్తి చేయటం అనేది. శుద్ధ భక్తి సేవ యందు నెలకొనిన మానవుడు ఎప్పుడైనా గాని భగవానుడు మహత్తరుడనియు మరియు జీవాత్మ అతనికి సేవకుడనియు అనుభవపూర్వకంగా గ్రహించుచున్నాం మనం. ఈ భగవాన్ని సేవించుటయే జీవుని యొక్క నిజ ధర్మం. అతడెట్లు చేయునినో మాయను సేవింపవలసి వచ్చును. అయితే మనం ఎప్పుడైనా గాని మనకు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు భాగవతంలో చాలా ప్రదేశాల్లో చాలా మంచిగా వివరించారు. ఇక్కడ ఒక సందర్భం చెప్తాను. నా వ్యభిచరితి తవేక్ష యయా హి అభిభతో భాగవతో ధర్మః స్థిరచరా సత్వ కథాంబేష్వా అపార్థ ధియోయం ఉపాసతే త్వ ఆర్యః. మనం ఏం ఎప్పుడైనా కానీ కృష్ణుడు మనకి ఎక్కడ కూడా మంచి చేయాలనే చూస్తాడు. అరే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, నేను పోనీ వాడి ఇబ్బందులు వాడు పడాలి అని చెప్పేసి కృష్ణుడు ఎప్పుడు అనుకోడు అనమాట. ఎప్పుడు కూడా ఏ రోజన్నా ఒక క్షణము, ఒక్క సెకండ్ అన్నా అంటే క్షణంలో మైమరిచైనా కానీ నన్ను గుర్తుంచుకుంటాడా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు, ఇలా వెయిట్ చేస్తూ ఉంటాడు మనల్ని కాపాడటం కోసం అనొచ్చు. అలా చూసేవారు కాపాడొచ్చు కానీ కాపాడుతూనే ఉన్నాడు. కానీ మనకిష్టం లేదే కృష్ణుడి యొక్క హెల్ప్ తీసుకోవటం. కృష్ణ హెల్ప్ చేస్తుంటే నాకు తెలుసు అని చెప్పేసి. ఇక్కడ అందుకే మనం ఏం కోరుకోవాలంటే, ఓ నా ప్రియమైన ప్రభువా, జీవులందరి కోసం ఉన్న పరమ లక్ష్యాన్ని ఎప్పుడూ దూరం చేయకుండా మీ దృష్టికోణంలో అనుగుణంగా వృత్తి కర్తవ్యాన్ని శ్రీమద్ భాగవతం మరియు భగవద్గీతలో బోధించబడింది. స్థిరమైన మరియు చలించే అన్ని జీవుల పట్ల సమానంగా ఉండి ఉన్నత తలుపు మరియు
నిమ్నత భావం లేకుండా మీ ఆధ్వర్యంలో తమ వృత్తి కర్తవ్యాలను అనుసరించేవారు ఆర్యులుగా పిలువబడతారో అలాంటి ఆర్యులు మీరు భగవంతుడైన శ్రీకృష్ణుని పూజిస్తారు. భాగవత ధర్మం ఏంటంటే కౌమారం ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మనుషం జన్మ తదప్యద్రు ధ్రువం అర్థతం. అంటే మరియు భాగవత ధర్మం మరియు కృష్ణ కథలు ఒకేలా. శ్రీ చైతన్య మహాప్రభు ప్రతి ఒక్కరిని గురువుగా మారి భగవద్గీత, శ్రీమద్ భాగవతం, పురాణాలు, వేదాంత సూత్రాలు వంటి వేద గ్రంథాల నుండి కృష్ణుని ఉపదేశాలను ప్రతి చోట ప్రచారం చేయమని కోరారు. సుసంస్కృతులైన ఆర్యులు భాగవత ధర్మాన్ని అనుసరిస్తారు. ప్రహ్లాద మహారాజు 5 ఏళ్ల వయసులోనే ఉపదేశించారు మనకి, కౌమారం ఆచరత్ ప్రజ్ఞ అని చెప్పేసి. ప్రహ్లాదుడు తన ఉపాధ్యాయులు తరగతిని గదిని వదిలి తర్వాత సహపాఠులు మధ్య భాగవత ధర్మాన్ని ఉపదేశించాడు. జీవితం ప్రారంభంలోనే 5 సంవత్సరాల వయసు నుండే భాగవత ధర్మం నేర్పించాలి అని ఆయన అన్నాడు. ఎందుకంటే మానవ జన్మ అత్యంత అరుదైనది, కానీ ఇది తాత్కాలికమైనది అయినా అత్యంత విలువైనది. భాగవద్ధర్మ అంటే ఏంటండి? భగవంతుని ఆదేశాల ప్రకారం జీవించడం. భగవద్గీతలో భగవంతుడు మానవ సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించాడు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అలాగే వేదాంత సూత్రాలు మరియు పురాణాల్లో జీవితం 4 ఆశ్రమాలుగా విభజించబడింది. మనం ఎప్పుడైతే ఇప్పుడు చూస్తున్న కులాలన్నీ లేవండి. మనం చేసేటువంటి వృత్తిని బట్టి మనల్ని విభజించటం జరిగింది. సో ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా కులాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఆ యొక్క వృత్తి ధర్మాన్ని మనం నిర్వర్తించకపోతే ఆ కులాలలో మనం భాగం కాదు, శూద్రులు అయిపోతాం. కొంతమంది ఇప్పుడు ఎవరైతే చూడండి, ఈ కొన్ని జాబులు ఉంటాయన్నమాట. వృత్తిరీత్యా ఆ జాబులు ఎలా ఉంటాయంటే మనకి చూడటానికి ఎక్కువ డబ్బులు వచ్చినా కానీ అవి శూద్ర కర్మలు అన్నమాట. శూద్ర జాబులు అంటారు వాటిని. కానీ అవే కలియుగంలో ఎక్కువ ప్రామాణికమైనవి. ఎందుకంటే అందరూ కూడా డిగ్రేడ్ అయిపోయారు. అలాగే మనకి బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థం మరియు సన్యాసం. కాబట్టి భాగవత్ ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మం. మానవ సమాజంలోని సామాజిక మరియు ఆధ్యాత్మిక విభాగాల సమన్వయమే భాగవత ధర్మం. భాగవత ధర్మాన్ని కఠినంగా అనుసరించే మానవులు, వారిని ఆర్యులు అంటారు. ఇలాంటి ఆర్య సమాజం పరిపూర్ణమైనది. వారు వృక్షాలు, జంతువులు, మానవులు మరియు ఇతర జీవుల మధ్య తేడా చూడరు. పండిత సమదర్శన మనకి 5వ అధ్యాయంలో చెప్తున్నారు కదా. కృష్ణ చైతన్యంలో సంపూర్ణంగా విద్యావంతులైన వారు అన్ని జీవులను సమానంగా చూస్తారు. ఆర్యులు అనవసరంగా చిన్న మొక్కను కూడా చంపరు. అయితే వృక్షాలను ఇంద్రియ స్వార్థం కోసమే కోసేవారు. ఇది ఆర్య సంప్రదాయం కాదు. ప్రపంచవ్యాప్తంగా మనకి ఇప్పుడు చూసుకుంటూ ఇప్పుడున్న సంస్కృతి హింసాపరమైనది. వృక్షాలు, జంతువులు మానవులను కోసి హింసిస్తున్నారు. ఇది ఆర్య సంస్కృతి కాదు, అప్రతిక్రియ అంటారు దాన్ని. అంటే ఆర్యులు తక్కువ ఎక్కువ జీవాలని అలా చూడరు. ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది, మొక్కలకు, వృక్షాలకు కూడా. ఇది ఆర్యుల ఆరా ఆధారతత్వం. మానవులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా వర్గీకరించబడి ఉండాలి. ఈ విభజన గుణ మరియు కర్మ అంటే చర్య ఆధారంగా ఉండాలి. కానీ జంతువుల్లో లేవు ఆ గుణాలు, కర్మలు. మనకున్నాయి. భగవంతుని ఆదేశాల ప్రకారం బ్రాహ్మణులు బ్రతకాలి. కృష్ణుని సంతృప్తి కోసం జీవించటమే వారి లక్ష్యం.
ఇది నిజమైన సంస్కృతికి ఆధారం. ఆర్యులు కృష్ణుని ఆదేశాల నుండి దారి మళ్ళరు. కానీ అసురు స్వభావం కలవారు అనార్యులు అంటారు. అయితే మనకి భగవద్గీత మరియు భాగవతంలో ఆదేశాలను వారు పాటించరు. ఇంద్రియ సుఖం కోసమే జీవిస్తారు. నూనం ప్రమత్త కురుతే వికర్మ. వారు నిషిద్ధమైన పనులే చేస్తారు. ఇది ఒక విధమైన దురాశతో కూడిన సంస్కృతి. చ ఖం క్షేమో నిజపరయో. ఎవరైతే భగవద్గీత మరియు భాగవతంలోని ఆదేశాలను పాటించరో వారిని ఏమంటారండి? ఆర్య సంస్కృతి కాదు వాళ్ళది. అప్రోతతిక్ అప్రోతిక్ తియా అంటారనమాట. అంటే అనార్యులు. నూనం ప్రమత్త కురుతే వికర్మ. ఇతరులను మరియు తమను చంపే సంస్కృతి ఎందుకు? అదే కదా. కక్షేమో నిజపరయో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్య సంస్కృతిలో భాగం అవ్వాలి. భగవంతుని ఆదేశాల ప్రకారం సామాజిక, రాజకీయ, మత సంబంధిత వ్యవహారాలు నడపాలి. కృష్ణ చైతన్య ఉద్యమం ఇదే చేస్తుంది. చూడండి, కృష్ణుడు ఎలా కావాలో అలా సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం. ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆ, చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. నేను మెన్షన్ చేయకూడదు ఆ ప్రదేశాలు. అది ఒక ఆర్య సంస్కృతి కాదు అది. మనం భగవద్గీతను యథాతథంగా ప్రచారం చేస్తున్నాం. మా మానవ ఊహల్ని తొలగిస్తున్నాం. మూర్ఖులు భగవద్గీతను తమ రీతిలో వక్రీకరిస్తారు. కృష్ణుడు ఏం చెప్తున్నాడండి? మద్ మన్మన మద్ మద్మణ భవమత్త భక్తో యాజిమాం నమస్కురు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజిమాం నమస్కురు. నన్నే గుర్తుంచుకో, నాకే భక్తుడు బాబు, నన్నే ఆరాధించు, నన్నే నమస్కరించు అని చెప్తున్నాం. కానీ వారు అంటారు ఇది కృష్ణుడు కాడు, ఇది అసత్య వ్యాఖ్యానం. కృష్ణ చైతన్య ఉద్యమం మాత్రం భాగవత ధర్మాన్ని కఠినంగా అనుసరిస్తుంది. భగవద్గీత మరియు భాగవతంలోని ఆదేశాల ప్రకారం మానవ సమాజాన్ని నిర్మించాలి, దానిని కాపాడాలి. అదే కృష్ణ చైతన్య లక్ష్యం. మనకి అందుకే ఈ యొక్క శ్లోకంలో అదే చెప్తున్నా. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య సత సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్రాత మృత్యు సంసార సాగరత్ భవామి నచిరాత్మయ్యా వేషిత చేతసా. వేరవకుండా నన్నే ఆరాధిస్తూ నన్నే ధ్యానిస్తూ తమ కార్యాలన్నింటికీ నాకే అంకితం చేసి నాపై మనస్సు స్థిరపరిచిన వారిని మృత్యు మరియు సంసార సముద్రం నుండి వేగంగా రక్షిస్తానని చెప్పేసి కృష్ణ చెప్తున్నాడు. ఇదే ఆర్య సంప్రదాయం, ఇదే భాగవత ధర్మం. ఇదే భాగవత ధర్మం. మనకు అందుకోసమే చూడండి శ్రీమద్ భాగవతం ఎంత బాగుంటుందో. ఇంకొక త్వయాం సత్వతాంని సమాధినా వశే ద్వేషితా చేతసైకే త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవస్తపదం భవా ఇదం విధిం. ఒక కమలనయనుడ సమస్త సృష్టికి మూలంగా ఉన్న ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క కమల పాదాలను ధ్యానం చేసి అవే అజ్ఞాన సాగరాన్ని దాటే నౌకగా స్వీకరించిన వాడు మహాజనుల పాద చిహ్నాలను అనుసరిస్తాడు. మహాజనులు అంటే ఎవరండి? ఎవరైతే నిత్యం
కృష్ణుని కృష్ణోపాసన చేస్తూ కృష్ణుని చేరటము, కృష్ణుని యొక్క ప్రీతే వారి యొక్క జీవన విధానంగా ఉంటారో, పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు కానీ, ఎవరైనా కానీ, ఈ సరళమైన ప్రక్రియ ద్వారా ఒకడు ఆ అజ్ఞాన సాగరాన్ని ఒక కోడె పాదముద్రను దాటినంత సులభంగా దాటగలడు. కోడెదూళ్ళు అంటారు కదా, తెలుసు కదా? ఎంతమంది ఉన్నారు పల్లెటూరు నుంచి? తెలుసా కోడిదూళ్ళు అంటారు? చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట అవి. దాని పాదముద్రలో ఎంత ఈజీగా మనం అడుగులేసేటప్పుడు దాటవచ్చు, అంత ఈజీగా ఈ దుఃఖ సంసార సాగరాన్ని దాటవచ్చు. మీకోసమే ఈ ఈ వర్స్ కూడా ప్రిపేర్ అయింది. అంటే ఈ పర్టికులర్ ఈ వర్స్ అను దాని అర్థాన్ని ఏం చెప్తున్నారు? త్వయ్యాంబుజాక్షిల అంబుజాక్షిల సత్వధామ్ని సమాధినా వేషితే వేషిత చేతసైకే త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవస్తపదం భవాబ్ధిమి భవాబ్ధిమి. ఎక్స్క్యూజ్ మీ. జీవితంలో అసలైన లక్ష్యం జనన మరణాల చక్రంగా ఉన్న అజ్ఞాన సాగరాన్ని దాటటం. కానీ అజ్ఞాన అంధకారంలో ఉన్నవారు దీన్ని తెలియక ప్రకృతి గుణాల ద్వారా నడిపించబడుతూ ప్రకృత్య క్రియమానాన్ని గుణే కర్మాని సర్వశః మృత్యు సంసారంలో తిప్పబడుతూ ఉన్నాం మనం. తెలుసు కదండి? జన్మ మృత్యుజర వ్యాధి దుఃఖ దోషానుదోషం. అందుకే భక్తుల సాంగత్యం వల్ల జ్ఞానం పొందిన వారు మహాజనులు మార్గాన్ని అనుసరిస్తారు. అలాంటి వ్యక్తి ఎప్పుడు భగవంతుని పాదాలను ధ్యానిస్తూ భక్తి యోగంలో ఉన్న 9 విధాల్లో ఒకటైనా ఆచరిస్తూ ఉంటాడు. 9 విధాల్లో ఒక్కదాన్నైనా ఆచరిస్తూ ఉంటాడు. శ్రవణం, కీర్తన, స్మరణం, పాద సేవనం మొదలైనవి. ఈ మార్గం ద్వారా అధిగమించలేని అజ్ఞాన సాగరాన్ని సులభంగా దాటగలుగుతాడు. భక్తి ఏ రూపంలో ఉన్నా శక్తివంతమే. ఉదాహరణకు చూడండి, మహారాజ్ పరీక్షితుడు విష్ణువు గురించిన కథలు వినడంలో తన మనస్సుని నిమగ్నం చేసి మోక్షం పొందాడు. సుఖదేవ గోస్వామి కృష్ణుని గుణాలు, కర్తృత్వాలు, లీలలను కీర్తించి విముక్తి పొందారు. సఖ్యం అనే రూపంలో కూడా భక్తి ద్వారా విమోచనం సాధ్యం. అందుకోసమే మనకు స్వయంభూ నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మో బలే వయాసకీర్పయం అంటే వీరందరూ కూడా మహాజనులు. ఈ మహానుభావుల మార్గాన్ని అనుసరించాలి. అప్పుడు ఈ అజ్ఞాన సాగరం ఒక కోడి పాదముద్రను దాటినంత తేలిగ్గా దాటవచ్చు. భయం మనకి భగవంతుడి అంబుజాక్షుడు అని ఉద్ధరించడం జరిగింది. భగవంతుని కమల నయనాలను చూస్తూ ఆ దివ్య స్వరూపం చూసిన వాడికి ఇంకెదురుగా ఏది చూడాలన్న కోరిక ఉండదు. అంటే ధ్యానం ద్వారా సమాధి సిద్ధిస్తుంది. ధ్యానావసిత తద్గతేర మనసా పశ్యంతి యం యోగినా. యోగులు భగవంతుడి ధ్యానంలో పూర్తిగా లీనమై ఉంటారు. ఏంటండి? ధ్యానావసిత తద్గతేన పశ్యంతి యం యోగినః. ఇంకా మనకి పేర్కొనటం జరిగింది ఏంటంటే, సమాశ్రితాయే పదపల్లవప్లవం మహపదం పుణ్యో పుణ్యయశో మురారే భవాంబుధిర్వాత్స పదం పరం పదం 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 యత్ విపదాం నాతేషాం. ఇది కూడా ఇదే విషయాన్ని మనకి పునర్ఘాటిస్తుంది. భగవంతుని పాదపలను ఆశ్రయించిన వారికి భవసాగరం ఒక చిన్న యొక్క గొర్రె ముద్ర లాంటిది. వారి గమ్యం పరంపదం వైకుంఠం. అక్కడ ఇంద్రియ సుఖం లేదు, కష్టాలు లేవు.
ఈ ప్రక్రియను బ్రహ్మ మరియు శివులు వంటి మహాజనులు సిఫారసు చేస్తున్నారు మనకి. అయితే మనం కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి. ఇది సులభమైన మార్గం. కానీ మహాజనులు ఏ మార్గం పోయారో ఆ మార్గాన్నే మనం తీసుకోవాలి. మహాజనో ఏన గత న మహాజనో ఈయన గత పంథ అంటే మహాజనులు పాటించినటువంటి మార్గాన్ని పాటించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. మహత్కృతేన అనే పదం కూడా ఎంతో ప్రాముఖ్యత గలది. మహానుభావులు చూపిన మార్గం కేవలం వారి కోసం మాత్రమే కాదు, దాన్ని అనుసరించే సాధారణ జనులకు ఏదైనా విషయాన్ని సులభతరం చేస్తే దానివల్ల ఆ మార్గాన్ని చూసిన వారికి అనుసరించే వారికి ప్రయోజనం దొరుకుతుంది. అందుకోసమే మనం భగవంతుని పాదాలను నమ్ముకొని మహాజనుల మార్గాన్ని అనుసరించడం అజ్ఞాన సాగరాల నుంచి ఈ దుఃఖ సాగరాల నుంచి దాటేందుకు అత్యంత సులభమైన మార్గంగా మనం అర్థం చేసుకోవాలి. మనకి నారద మహర్షి కూడా అదే చెప్తారు. కస్ కస్తరతే కస్తరతే మాయా యా సంగం చ త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. కస్తరతి కస్తరతి మాయం యా సంగం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. ఎవరు మాయను దాటగలరు? ఉం? యువతిని, సంపత్తిని, లోకబంధాలను వదిలి మహాత్ములను సేవించి స్వార్థరహితుడయ్యేవాడు మాత్రమే. నా చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నా, నా ధనం సుందరిం కవితాంబా జగదీశయే మమ జన్మ ఉం? నీ జన్మనీశ్వర. అయితే మాయను దాటటం అంటే స- సంసార సముద్రాన్ని దాటటం. మనిషి మరణించాక ఇంకొక దేహాన్ని ధరించాల్సి వస్తుంది. ఆ దేహం స్వర్గలోకంలో పొందిన పునర్జన్మ మరణాలు తప్పవు. ఈ అజ్ఞాన సాగరాన్ని దాటాలంటే భగవంతుని లోకానికి తిరిగి వెళ్ళాల్సిందే. కానీ ఇది సులభమైనది కాదు. ఎందుకంటే పాపమైన పుణ్యమైన ఈ మాయా మహీకమైన కోరిక ఉన్న ఈ యొక్క మళ్ళీ సంసారంలోకి లాగేస్తుంది సముద్ర. అందుకోసమే మనకి భగవద్గీతలో కృష్ణుడు 7వ అధ్యాయంలో ఏం చెప్తాడండి? దైవీయేషి గుణమయే మమ మయ దురత్యాయ మాం ఏ వై ప్రపద్యంతే మాయా ఏతాంతరంతితే. ఈ ఈ నా మాయా త్రిగుణాల రూపంలో స్థితి చెంది అధిగమించదగినది కాదు. కానీ నన్ను శరణు చెందిన వారు ఈ మాయను సులభంగా దాటిపోగలరు. నారదుడు ఇప్పుడు కృష్ణునికి ఎలా వేడుకోవాలో, సముద్రాన్ని ఎలా దాటాలో వివరంగా చెప్తున్నాడు. ఆయన ఈ సూత్రంలో మనకి అంటే ఇప్పుడు ఇందా చెప్పాం కదా, దాన్ని అదే ఏం చెప్పానండి ఇందాక? కస్తరతి కస్తరతి మాయామ్య సంఘం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. మళ్ళోసారి చెప్తాను మీకోసం. కస్తరతి కస్తరతి మాయాం యా సంగం త్యజ త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. కస్తరతి కస్తరతి మాయం యా సంగం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. కస్తరతి కస్తరతి మాయాం యా సంగం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. రిపీట్ చేయండి నాతో పాటు మీరు. కస్తరతి కస్తరతి మాయాం యా సంగం త్యజతి యో మహానుభావం
సేవతే నిర్మమో భవతి. కస్తరతి కస్తరతి మాయాం సంగాం త్యజతి యో మహానుభావ సేవతే నిర్మమో భవతి. కస్తరతి కస్తరతి మాయాం సంగాం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. అంటే ఆసక్తి త్యాగం, మహాత్ములతో సత్సంగతి, అహంకార స్వామ్యభావం లేని జీవితం, ఈ మార్గాలను మనం అనుసరించాలి. ఏంటండి? ఆసక్తి త్యాగం, అనురాగాన్ని వదలడం, మహాత్ములతో సత్సంగతి, అహంకార స్వామ్యభావం లేని జీవితం, ఈ మార్గాలను మనం అనుసరించాలి. అయితే మన శక్తితో ఈ సముద్రాన్ని దాటలేం, కానీ కృష్ణుని పై భక్తి, ప్రేమ, నిష్కపటంగా మన కార్యాలన్నీ ఆయనకు అర్పించినప్పుడు ఆయన తానే రక్షకుడిగా మారుతాడు. అర్థమైందా? మనకి అదే భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? తేషాం అహం సముద్ధాత్త మృత్యు సంసార సాగరాత్. మనం ఏం చేయాలి? కస్తరతి కస్తరతి మాయాం యసంగాం త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. ఏం చేయాలి? మనం ఆసక్తి త్యాగం చేయాలి, మహాత్ములతో సత్సంగతి, అహంకార స్వామ్యభావం లేని జీవితం. అది ఈ విధంగా తమను సేవ ఎందే నెలకొన్నటి శుద్ధ భక్తుని సంసార సాగరం నుండి వెంటనే ఉద్ధరించునని దేవాది దేవుడు ఇక్కడ వాగ్దానం చేయుచున్నాడు. యోగ సాధనమునందు పురోగతి సాధించిన వారు యోగ విధానము ద్వారా తమ ఇచ్ఛానుసారము ఆత్మను తాము కోరిన లోకమునకు బదిలీ చేయగలుగుదురు. అట్లే ఇతరులు అనేక విధములు ఈ అవకాశమును ఉపయోగించుకొందురు. కానీ భక్తునికి సంబంధించినంత వరకు భగవానుడే స్వయంగా వారిని తన వెంట కొని పోవునని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. అదే కదా. అయితే భక్తుడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు గొప్ప అనుభవజ్ఞుడు కానవసరం లేదు. మనకు అందుకే వరాహంలో మనకి భగవద్గీతలో అన్ని ఇక్కడ అదే మెన్షన్ చేశారు ప్రభుపాదులు. నయామి స్థానమర్చరాధిగతిం వినా గరుడు స్కందు మారోప్యయదేచిమని. సారాంశం ఏంటంటే భక్తుడు తన ఆధ్యాత్మిక లోకములకు బదిలీ చేయుటకు అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసించిన అవసరం లేదు. కనుక దేవాది దేవుడే స్వయంగా ఈ బాధ్యతను వహించును. తానే స్వయంగా తరింపజేయుచున్నానని దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. బాలుని తల్లిదండ్రులు రక్షణ విషయమున సంపూర్ణ శ్రద్ధ వహించి ఉండటచే అతని స్థితి మిక్కిలి సురక్షితమగును. అట్లే భక్తుడు యోగాభ్యాసముచే ఇతర లోకములకు చేర యత్నింపనవసరం లేదు. ఏం చేయాలండి? దేవాది దేవుడి అపారమైన కృపతో వెంటనే తన గరుడ వాహనంపై అరుధించి భక్తిని సంసార సాగరం నుండి ఉద్ధరించును. సముద్రంలో పడినవాడు ఈతలో ఎంతటి గొప్ప నేర్పరి అయినను రక్షింపబడుటకు తీవ్రంగా ఎంత ప్రయత్నించినను తనను తాను రక్షించుకొనలేడు. అది కానీ ఎవరైనా చేయూతనందించి నీటి నుండి అతని పైకి తీసినచో అతడు సులభముగా రక్షింపబడును. అట్లే భగవానుడు కూడా భక్తుని సంసార సాగరం నుండి ఉద్ధరించును. అందులకై భక్తుడు సులభమైన కృష్ణ చైతన్య విధానమును అభ్యసించు పూర్తిగా భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండుటయే చేయవలయును. కనుకనే బుద్ధిమంతుడు ఇతర మార్గములన్నిటికీ కంటేను భక్తియుక్త సేవకి ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇవ్వవలెను.
అందుకే నారాయణీయం తెలుసు కదా మనకి. యా వై సాధన సంపత్తి పురా పురుషార్థ చతుస్తయే తయా వినా తదాప్నోతి నరో నారాయణాశ్రయ. ఇందులో ఒక శ్లోకం ఉంది. అగ్రే పశ్యామి అని చెప్పి స్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. మనం ఎప్పుడైతే కామ్యకర్మలు లేదా మానసిక కల్పన విధానంలో జ్ఞాన సముపార్జనై వంటి వివిధ విధానములందు నెలకొనరాదనేది ఈ శ్లోకం యొక్క సారాంశము. యావై సాధన సంపత్తి పురుషార్థ చతుస్తయే తయా వినా తదోప్నోతి నరో నారాయణాశ్రయ. మానవుడు కామ్యకర్మలు లేదా మానసిక కల్పనా విధానముతో జ్ఞాన సముపార్జన వంటి వివిధ విధానములందు నెలకొనరాదనేదే ఈ శ్లోక యొక్క సారాంశం. అయితే హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటి నామ సంకీర్తన చేయుట ద్వారా భక్తుడు పరమ లక్ష్యమును సులభముగా మరియు సుఖకరముగా పొందగలడు. అట్టి లక్ష్యమును పొందుట మరియు ఏ ఇతర ధర్మ విధానము చేతను సాధ్యపడదు. అందుకోసమనే ఏం చేయాలి మనం? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షాయిష్యామి మా శుచా. ఆత్మానుభూతికి సంబంధించిన ఇతర విధానములన్నింటినీ త్యజించి మానవుడు కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవను మాత్రమే వనరించవలెను. అది మానవుని జీవిత సంసిద్ధిని పొందునట్లుగా చేయగలదు. దేవాది దేవుడే అతని సంపూర్ణ బాధ్యతను వహించును కనుక అతడు పూర్వజన్మంలోని పాపకర్ పాపకార్యములు పరిగణించనవసరము లేదు. పాప కర్మములు కార్యములు. ఓకే. కావున మానవుడు ఆధ్యాత్మిక అనుభూతి విషయమునందు తనను తానే స్వయంగా ఉద్ధరించుకున్నట్టుకు వ్యర్థంగా ఇతర ప్రయత్నములేవి చేయనవసరము లేదు. ప్రతి ఒక్కరూ సర్వశక్తి మంతుడను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణు పొందుదురు కాక అని అదే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. మనకి అందుకే ఏం చెప్తున్నాడు? మై మయ్యేవ మన అతత్స్వమయీ బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నా సంశయ. అంటే దేవాదేవుడైన నాయందే నా మనస్సును స్థిరముగా నిలుపుము, నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము చేయుము. ఈ విధంగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. కృష్ణుడు మళ్ళీ చెప్తున్నాడు ఇంకొక శ్లోకంలో, ఏం చెప్తున్నాడండి? మయ్యేవ మయ్యేం మయ్యేవ మనా ఆదత్స్వమయీ బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ తవుధ్వం సంశయ. ఇంతకన్నా గొప్పగా ఎవరు మనల్ని ఉద్ధరించడం కోసం ఈ అంటే బరువు బాధ్యతలు ఎవరు తీసుకుంటారండి? గురువు కృష్ణుడు తీసుకుంటున్నాడు. కృష్ణుడి యొక్క మార్గములు ఎవరైతే పయనిస్తున్నారో వారు మాత్రమే ఈ యొక్క బరువు బాధ్యతను తీసుకోవటం జరుగుతుంది. అది ఓకే. అందుకోసం మనం ఏం చేయాలి? ఏదన్నా 9 నవవిధ భక్తిలో చెప్పినటువంటి వాటిలో ఏదన్నా ఒక అంగాన్ని మనం ప్రయత్నించాలి అనునిత్యం. శ్రవణం, కీర్తన, స్మరణం. మనం ఇప్పుడు కీర్తిద్దాం. ఓకే, కీర్తిస్తూ శ్రవిద్దాం. కీర్తిస్తూ శ్రవిద్దాం. ఏం కీర్తిద్దామండి? హరే కృష్ణ 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 హరే హరే,
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे 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 राम 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 हरे हरे। राइट। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। जय। हरे कृष्ण प्रभु जी, दानव प्रमाण प्रभु जी, हरे कृष्ण। प्रभु जी हरे धन्यवाद। कृष्णा। हरे कृष्ण।